ఉన్న ఫలంగా విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళని ఇప్పుడు ఆయన బాధ ఏంది, నా పిల్లల్ని చిన్న పిల్లల్ని చూడకుండా కూడా భార్యతో సహా గెంటేసిరు అనేది మంచు విష్ణు ఇంటి బయటకు వచ్చి అట్లా నాకు గేట్ దగ్గర కూర్చొని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. అంటే మిగతా విషయాలు పక్కన పెట్టండి, సరే ఆస్తుల గొడవలు ఉన్నాయనేది అది పట్టించుకోకపోవచ్చు, కానీ ఇంట్లో నుంచి గెంటి వేశారు అంటే షెల్టర్ లేనంతగా గెంటేసే అంత ఆ ఇంట్లో నుంచి గెంటి వేసిన తర్వాత ఇక ఇటు నిన్న పాడి షరఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దాని మీద రెస్పాన్స్ లేదు కాబట్టి అనేసి నా ఐజీ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళేసి ఇది జరిగిందని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఏమో కుటుంబం గురించి కూడా ఆరాటం ఉండొచ్చు కదా, అంటే నన్ను ఒక కుటుంబం నుంచి వెలివేశారు, ఒక సభ్యుడిగా గుర్తించటం లేదనే పాయింట్ కరెక్టే కదా, అది 100% కరెక్ట్. అతనికి సర్వ హక్కులు ఉన్నాయి ఆ ఇంటి మీద. ఇంట్లో సర్వే హక్కులు అంటే ఆస్తుల మీదని కాదు, అభిమానాల పట్ల, గౌరవాల పట్ల, ఇంట్లో ప్రేమాభిమానాల పట్ల హక్కు అడగొద్దు అనే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు అతనికి ఉంటుంది, మనోజ్కి ఉంటుంది. ఆ ఇంట్లో పుట్టాడు కాబట్టి. అతను పుట్టినప్పుడు ఏ చిన్న ఇల్లు ఉండొచ్చు, ఇప్పుడైతే ఆ ఇల్లు సొంత ఇల్లు వాళ్ళది. ఆ ఇంట్లో అతనికి హక్కు ఉంటుంది కదా. పైగా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అని మోహన్ బాబు చెప్తూ ఉంటే ఇతను నా టవర్ లొకేషన్ చూసుకోండి నేను ఎక్కడున్నాను అని చెప్పి ఛాలెంజ్ చేసేదాకా వచ్చింది అంటే, అతను అంత ఛాలెంజ్ చేశాడంటే అది వాస్తవం కాకపోతే ఛాలెంజ్ ఎందుకు చేస్తాడు? ఇది ఆలోచించాల్సిన విషయం. పైగా ఆ 7 నెలల పసిపాపను వదిలేసేసి బాధ్యత లేకోకుండా ఆయా మీద పిల్లను వదిలేసేసి వెళ్ళిపోయారు. అంటే పిల్ల కంటే ఎక్కువ వీళ్ళకి గొడవలు అన్నట్లు మోహన్ బాబు మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. అతనేం చెప్తున్నాడు, మా అమ్మ దగ్గరే కదా నేను ఆయాని మా అమ్మ దగ్గర పెట్టి వెళ్ళాం కదా, హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్తున్నాడు. వెళ్ళకుండా ఉంటారా? హాస్పిటల్కి వెళ్తూ కూడా పిల్లని తీసుకుని వెళ్తారా? పైగా ఆ ఇంట్లో చెడబుట్టాడు అని ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఇట్లా మాట్లాడటం? అసలు అతని ఆవేదన ఏంటో నువ్వు తెలుసుకున్నావా? నువ్వు మాట్లాడావా? ఎందుకట్లా? పైగా వీటన్నిటిని మించి తిరిగి ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోయింది వ్యవహారం అంతా. మోనిక వల్లే ఇదంతా జరిగిందంట. ఆ అమ్మాయి వచ్చాకే గొడవలు అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం గొడవలేండి ఇప్పుడు మౌనికదంటే సరే ఓకే, ఆమెకు అంతకుముందు డివర్స్ అవ్వచ్చు, లేదంటే బాబు ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. ఓ పెళ్లి జరిగింది, వీళ్ళకి పాప కూడా పుట్టింది. ఇంకా ఆ పెళ్లి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మేడ్ కూడా అంటే మీడియా ముందు మాట్లాడలేను కాదు, ఎవరో అడుగుతుంటే చెప్తుంటే రికార్డ్ చేసినట్టున్నారు. ఆ పెళ్లి జరిగినప్పటి నుంచే వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు మంచి విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు అనేది. కానీ అమెరికాలలో చూసొచ్చారు, కూతుర్ని అమెరికాలో చదివిపించారు, ఇంత చేసి ఇంకా కూడా అయిపోయిన పెళ్లి గురించి వాళ్ళ జీవితంలోకి ఇంకో పాప వచ్చినాక కూడా ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని బిహేవ్ చేయడం, అదే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం అసలే మూర్ఖుడు అందరికీ తెలుసు. ఇప్పుడు తనకి టైంకి రాని హీరోయిన్లు కొట్టిన చరిత్ర ఉంది మోహన్ బాబుకి. అంటే ఆవేశాన్ని ఆపుకోలేడు, కొంచెం ఆవేశపరమైన మనస్తత్వం ఉంది, భావోద్వేగాలు ఎక్కువ, చూపించడం కూడా చాలా ఎక్కువ. అది నేను తప్పని అనను, కానీ ఆవేశం ఎవరికైనా ఉంటుంది, కోపం ఎవరికైనా ఉంటుంది. కానీ వీటన్నిటి పక్కన ఒక ఆలోచన కూడా ఉండాలి, ఒక వివేచన కూడా ఉండాలి, ఒక విచక్షణ కూడా ఉండాలి. అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు? ఇప్పుడు అసలు ఆ అమ్మాయి వల్లే గొడవలు అవుతున్నాయి ఈ ఇంట్లో అనే మాటను నేను అసలు ఏకీభవించను. అంటే మీన్స్ ఏందనంటే ఆ అమ్మాయి కనుక చేసుకోకపోయి ఉంటే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు అని కొంతమంది మాట్లాడుతున్న వాదన. అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని కాకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోడా మనోజు? అంటే ఇప్పుడు ఈ పెళ్లి కాకపోయి ఉంటే ఈ గొడవలు అయ్యేవి కాదు అని అంటే గనక ఈ అమ్మాయి వల్లే గొడవలు అవుతున్నాయి అని అన్నట్టే కదా. ఎంతవరకు వాస్తవం? అదే మన అమ్మాయిని గనక అత్తగారింట్లో వాళ్ళు ఇలా అంటే ఒప్పుకుంటాము మనం? ఇలా మాట్లాడే వాళ్ళు గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే అందుకనే ఆమెకి ఇదంతా తలనొప్పి ఎందుకు అనేసి ముంబై షిఫ్ట్ అయిందనే చర్చ కూడా జరుగుతుంది. ఎవరు అంటే తనే ఇనిషియేట్ తీసుకొని తనే అప్పుడు పెళ్లి చేయడం కావచ్చు, అన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా నువ్వు ఇన్వాల్వ్ కావద్దన్న నేపథ్యంలో ఇక్కడ ఉంట చూస్తూ ఊరుకోలేక ఇక నా సినిమాల నేపథ్యంలో అనుకుంటూ ఆమె ముంబై షిఫ్ట్ అయిందనే వార్త కూడా ఈరోజు బయటకు వస్తుంది. అందుకే మొన్న వచ్చి నిన్న ఏమీ చేయలేక మళ్ళీ వెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, ఏ సమస్య అయినా సరే పరిష్కారం లేని సమస్య ఉండదు. ఈ పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఈర్ష్య, ద్వేషము, స్వార్థము, క్రోధము ఇవి లేకపోతే పరిష్కారం అవుతాయి. కానీ ఇవన్నీ ఉంటే మటుకు సమస్యలు పరిష్కారం కావు.
మనోజ్ విషయంలో కూడా పాపం సినిమాలు అనుకున్న స్థాయిలో రాకపోవడం కావచ్చు, వచ్చినవి క్లిక్ కాకపోవడం కావచ్చు, ఫినాన్షియల్‌గా కూడా తను బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే విష్ణు వచ్చేసేమో ఆల్రెడీ ఉన్న దాంట్లో తండ్రి ఆస్తిలో నుంచే కదా! ఇక్కడ స్కూల్స్ పెట్టినా కూడా కిండర్ గార్డెన్ స్కూల్స్ కూడా పెట్టినట్టుంది కదా తను. పెట్టాడు. రకరకాల బిజినెస్‌లేవో తను ఎక్స్‌పాన్షన్ చేసుకుంటూ పోతున్నాడు. తండ్రికి పైగా సంబంధించినయన్నీ కూడా అతనే. ఆడని సినిమాలన్నీ తీస్తుంటాడు, కానీ యాక్ట్ అతను చేస్తుంటాడు. మాత్రం లాభాల్లో ఉన్నాడు. ఈ పిల్లోడికొచ్చేసరికి రోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. ఏదైనా తండ్రి అనేవాడు డబ్బులు లేకపోతే అది వేరే విషయం, ఉండి ఉంటే మట్టుకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ నేను సంపాదించుకున్నాను, నా స్వాధ్యత నేనున్నంత వరకు సెటిల్ చేయను ఎవరికి ఏమి అనేది. అనేది ఆ, బహుశా అతని ఇష్టమే కావచ్చు, ఉమ్. కాదని ఎవరు అనరు. కానీ అది మళ్ళీ ఒకళ్ళకి చేసి ఇంకొకరికి చేయకపోవటం, ఇది ఇప్పుడు నువ్వు ఎవరికి చెయ్యను అని చెప్పు, ముగ్గురికి నేను పంచను, నా తర్వాత ఏదైనా అని చెప్పు. అసలు ఎవరండి పిల్లల కోసం ఆస్తులు సంపాదించమని చెప్పింది? అసలు ఏ డబ్బులు లేవనుకోండి, దేనికోసం పోట్లాడుకుంటారు చెప్పండి వాళ్ళు? నిజమే అది. సంపాదించడం దేనికి? వాటిని సరిగా సద్వినియోగం చేయకపోవటం దేనికి? పంచకపోవటం దేనికి? ఈ తగాదాలు కానీ దేనికి? ఇవి చూస్తుంటే నిజంగా పిల్లలకు చదువులు చెప్పించి వదిలేస్తే బెటర్ అంతే. అనిపిస్తుంది కదా. అమెరికాలో కరెక్ట్, అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ని మనం ఏదో వాళ్ళ కల్చర్ గురించి అవాకులు చవాకులు పేల్తాం, కానీ అసలు అవి 100% కరెక్ట్. ఎవరండి చెప్పండి, ఒక తరం కష్టపడిన తర్వాత రెండో తరంలో సరిగా ఉన్న వాళ్ళని ఎవరినో చూపించండి. కడుపు కాలాలి, అప్పుడే కష్టపడతారు. కష్టపడ్డాడు మోహన్ బాబు, ఏ మాటకు ఆ మాట, సంపాదించాడు. ఈయన కాసిన అక్కల పాలైనట్లయింది, వాళ్ళ ఇంటి పరువు రోడ్డు మీద పడింది. పెదరాయుడు లాంటి మనిషి, పెదరాయుడు సినిమాలో నటించిన వ్యక్తి ఆ మాత్రం సినిమాను ఆవాహన చేసుకోలేకపోయాడా? పరిష్కారం చేసుకోవాలని చేసుకోలేరు. నేనింతే, నేను ఇలాగే చేస్తాను అని అసలు ఎప్పుడు కూడా ఆస్తుల విషయమే ముడులు వేయకూడదు పిల్లలకి. ఎంత ప్రశాంతంగా ఎవరిది వాళ్ళకి చేస్తే వాళ్ళు అంత ప్రేమగా ఉంటారు. నువ్వు వాళ్ళకి ముళ్ళు వేసి జుట్లు ముడేసి ఇవాళ ఈ విధంగా ఇంటి పరువు రోడ్డు మీదకి తీసుకున్నట్లయింది కదా. ఇది అసలు ఏ మాత్రం కరెక్ట్ అయినా నేను అందరినీ విధానంగా. కలుస్తాను అనేసి, అదే ఇక్కడ జరుగుతున్న విషయాలపైన అందరినీ కలుస్తాను అనేసి మంచు మనోజ్ అనడం. ఎవరిని కలిసినా ఆవేశాలు తప్పితే అందరూ ఆరుస్తారా, తీరుస్తారా? ఎవరు సెటిల్ అయినాయి చెప్పండి. అప్పట్లో ఉన్న దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఉన్నప్పటి నుంచి కూడా అంతే, పెద్ద కొడుకు చిన్న కొడుకు మధ్యలో ఏదో ఇష్యూ అదే ఒకటి అట్లనే జరిగింది. నడుస్తానే ఉన్నాయి. పాపం అందరి సమస్యలు తీర్చినప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అయినా ఈ ఇంకో పెద్ద సమస్య దిక్కు. తీర్చుకోలేకపోయారు అనేది అవును. ఇది వచ్చింది. సమస్య రాకుండా ఎవరికి పోలేదు, కానీ ఏదో రకంగా అది సద్దు మనగే విధమే తప్ప. దాని తర్వాత ఇంకా ఈ నరేష్ రకంగా వచ్చింది. చూస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీయే బాగుంది. ఆయన మాత్రం ఆయన ఉన్నప్పుడే అందరికి ఎక్కడిదక్కడ ఎవరికి ఏం ఇయ్యాలో చేసేసినట్టు. అందుకనే వాళ్ళు చాలా వాళ్ళ ఇండ్లలో ఇంత మాట్లాడుతున్నారు. లక్ష్మీ పార్వతి వచ్చినప్పటికి కూడా ఆమెను పక్కన పెట్టేసి ఇంతమంది ఏకమైండ్రు. అవును, అంటే ఒక విధంగా ఏంది, ఆస్తుల తగాదాలు లేవు కాబట్టి లేవు. ఏమో అనిపించింది. అవును, పర్ఫెక్ట్ గా చేసి పారేశారు. నరేష్ ఇట పెళ్లి చేసుకొని వదిలేసి ఇప్పుడు సేమ్ అదేనా, అది ఆస్తినే ఆమె సంపాదించి, పాపం వాళ్ళమ్మ సంపాదించిపోతే నేను నా కొడుకు ఎందుకు ఇస్తాను, నా పిల్లానికి ఎందుకు ఇస్తాను అనేసి ఆయనది ఒకటి. నరేష్ బెడ్రూమ్ చూడండి ఎంత కాస్ట్లీగా ఉందో, 800 కోట్లు అనుకుంటే వీడియోలు చూసే కర్మ ఒకటి పట్టింది. అవును, కానీ ఇవాళ అసలు నరేష్ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? నరేష్కి ఏం కష్టాలు పడుతున్నాడో తెలుసా? గోల్డెన్ స్పూన్ పెట్టుకుని పుట్టాడు కదా, అదే వాళ్ళ నాయనమ్మ ఉంటే వాడికి ఆ గతి పెట్టేదా ఆ పిల్లోడికి? వాళ్ళ నాయనమ్మ బంగారపు పూల మీద నడిపించింది వాడిని. ఇవాళ వాడి పరిస్థితి ఏంటి? ఈ గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకుని తిరగటం అనుకుంటున్నాడు నరేష్, బాధ్యతలు మర్చిపోయి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఆస్తి ఉండగానే సరిపోదు, ఐశ్వర్యం ఉండగానే సరిపోదు, దానికి ఒక కల్చర్ ఉండాలి, సివిలైజేషన్ ఉండాలి. సంస్కృతి సంస్కారం లేని వాళ్ళకి డబ్బులు వస్తే ఇలాగే ఉంటుంది. అందుకని ఏ